హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్యాయవాచి శబ్ద్. పర్యాయవాచి శబ్ద్ అంటే ఒక వర్డ్కి అనేక రకాలైన వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకే వర్డ్ చూడండి, ఒకే అర్థం వచ్చేలా వర్డ్స్. ఆంక్, ఆంక్ అంటే కన్ను. నేత్ర అన్న కన్నే, నైన్ అన్న కన్నే, చక్షు అన్నా కానీ కన్నే వస్తుందండి. ఆకాష్, ఆకాష్ అంటే ఆకాశము. నబ్, నబ్ అన్నా కానీ ఆకాశం. గగన్, ఆస్మాన్, ఈ నాలుగు ఒకటే మీనింగ్ అండి. ఆకాశము. ఆగ్, ఆగ్ అంటే నిప్పు. పావక్, అగ్ని. హుతాషన్, హుతాషన్ అన్నా కానీ అగ్నేనండి, అంటే నిప్పు, మంట. ఈశ్వర్, ప్రభు, భగవాన్, పరమాత్మ. ఈ నాలుగిటికి ఒకటే మీనింగ్ అండి, భగవంతుడు వస్తుంది మీనింగ్. కపడా, పట్, చీర్, వస్త్ర. ఈ నాలుగిటికి ఒకటే మీనింగ్ అండి. కపడా అంటే గుడ్డ, వస్త్రము. కమల్, పంకజ్, నీరజ్, జలజ్. ఈ నాలుగిటికి కలిపి ఒకటే వర్డ్ అండి. కమల్ అంటే కమలము, లోటస్ అన్నమాట, పువ్వు. మనకి పంకజ్ తెలుసు కదండి, లోటస్ పువ్వు తెలుసు కదా, అది వాటర్లో ఉంటుంది. గర్, గృహ్, ఆలయ్, సదన్. ఈ నాలుగిటికి ఒకటే మీనింగ్ అండి, ఇల్లు. చాంద్, చంద్రమా. నిషాకర్, రజనీకర్. ఈ నాలుగిటికి ఒకటే మీనింగ్, చంద్రుడు అని. దిన్, దివా, దివస్, వాసర్. ఈ నాలుగిటికి ఒకటే మీనింగ్. దిన్ అనేది డే అన్నమాట. దిన్ అంటే పగలు, డే రోజు అని. ఓకే కదండి, చాలా ఈజీగా ఉన్నాయి కదా వర్డ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆంక్, నేత్ర, నయన్, చక్షు, కన్ను. దీనికి మీనింగ్ ఏంటండి, ఐ కన్ను. ఆకాష్, నబ్, గగన్, ఆస్మాన్ అంటే స్కై, ఆకాశము. ఆగ్, పావక్, అగ్ని. హుతాషన్ అంటే ఫైర్ అన్నమాట, నిప్పు. ఈశ్వర్, ప్రభు, భగవాన్, పరమాత్మ అంటే గాడ్, దేవుడు. కపడా, పట్, చీర్, వస్త్ర అంటే క్లాత్, గుడ్డ అంటే వస్త్రాలు వస్తుంది. కమల్, పంకజ్, నీరజ్, జలజ్ అంటే కమలము, లోటస్ అని వస్తుందండి. గర్ అంటే ఇల్లు. గృహ, ఆలయ్, సదన్ హౌస్. మీనింగ్ ఏంటంటే ఫోరిటికి మీనింగ్ హౌస్. చాంద్, చంద్రమా. నిషాకర్, రజనీకర్ అంటే మూన్, మూన్ అంటే చంద్రుడు. దిన్, దివా, దివస్, వాసర్ అంటే డే, రోజు. ఓకే కదండి, ఈ మీనింగ్స్ అర్థమైనవి అనుకుంటున్నాను. పర్యాయవాచి శబ్ద్. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. ఈ అర్థమైతే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.